ఈ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి లేదా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? 370, 400 ఈ లెక్క ఒకవైపున ఉన్నది. మరొక వైపున నేషనల్ మీడియా, రీజనల్ మీడియాలో వస్తున్న ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గుజరాత్లో బీజేపీకి ఎన్ని రాబోతున్నాయి అనేది. గుజరాత్లో బీజేపీ ఈసారి ఎత్తలేదన్నా సరే ప్రతి నియోజకవర్గంలో 5 లక్షలకు మించి మెజార్టీ ఉండాలని. పోయినసారి గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేసినప్పుడు 5 లక్షల చిల్లర పైచీలకు మెజారిటీ వచ్చింది. ఈసారి ప్రతి నియోజకవర్గంలో అది రావాల టార్గెట్ అని అనుకున్నారు. అయితే అక్కడ ఈసారి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నది అనేది మీడియా కథనాల సారాంశం. దానికి పురుషోత్తం రూపాల, మన్సుఖ్ మాండవియా ఇలాంటి వారు పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాలు ఇక్కడ వ్యతిరేకత ఉండడం. రెండవది క్షత్రియులపైన రోటీ బేటీ ఒప్పందంతో క్షత్రియులు బ్రిటిష్ వారితోని ఒప్పందం చేసుకొని వారి మనుగడకు ముప్పు లేకుండా చూసుకున్నారని పురుషోత్తం రూపాల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపినాయి. ఆ క్షత్రియులు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారు అనే ఒక సందేశాన్ని కూడా పంపినాయి. మొత్తం గుజరాత్ జనాభాలో 6.5 కోట్ల మంది ఉంటే అందులో 12% వరకు క్షత్రియ జనాభా ఉన్నది. ఈ క్షత్రియులు ఈసారి ఆప్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. మనకు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 1,60,00,000 పై చీలుకు ఓట్లు బీజేపీకి వస్తే 80 లక్షలు కాంగ్రెస్కు, 40 లక్షలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ ఆప్ కలిసి ఉన్నాయి కాబట్టి గట్టి పోటీ, అంటే 1,20,00,000 అక్కడ 1,60,00,000 మధ్యలో కొంచెం స్వల్పమైన తేడా మాత్రమే ఉన్నది. మొత్తము 26 స్థానాలు గెలుచుకోవాలనుకున్నప్పుడు, మొత్తం రాష్ట్రాన్ని స్వీప్ చేయాలనుకున్నప్పుడు ఈసారి సాధ్యమయ్యేలా లేదు అనే ఒక చర్చ జరుగుతున్నది. అక్కడ క్షత్రియులు, ఠాకూర్లు, కోలీలు తదితర ఓబీసీ వర్గాలకు సంబంధించిన వారిలో 6 నుంచి 7 మంది వరకు ఠాకూర్లకు టికెట్లు బీజేపీ ఇస్తే 6కు వారిస్తే 7గురికి కాంగ్రెస్ ఇచ్చింది. కోలీలకు వాళ్ళు 3 ఇస్తే వీళ్ళు 2 టికెట్లు ఇవ్వడం. మొత్తం 10 నియోజకవర్గాలలో కాంగ్రెసు బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. దీనికి తోడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 న్యాయ్ 25 గ్యారంటీ ఇవి ప్రజల్లో ఒక చర్చనీయ అంశాలుగా మారినాయని, ఈసారి కాంగ్రెస్కు కొంత అనుకూలత ఉండవచ్చు అనేది. రెండవది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యానని జైల్లో పెట్టిన తర్వాత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లోకి కాంగ్రెస్ ఉమ్మడి ఎజెండాను, ఇండియా కూటమి గెలుపు అనివార్యతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈసారి అక్కడ మరి ఏం జరగబోతున్నది? నరేంద్ర మోదీ అనే ఒక పేరు తప్ప మరేమీ లేదు అనేది. అయితే బీజేపీ కాకుండా బలమైన ప్రత్యర్థి ఎవరు అని వెతికినప్పుడు కూడా ఇంకా వెతకాల్సి వస్తున్నది ఎవరు అనే అంశం ఉన్నది. కాబట్టి అనివార్యంగా బీజేపీకి ఓట్లేసినా మొత్తం రాష్ట్రాన్ని స్వీప్ చేసే అవకాశం అయితే లేదు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ గట్టి పోటీని ఇవ్వబోతున్నాయని, మునుపంత ఊపు ఉత్సాహము కార్యకర్తల్లో బీజేపీలో లేదు అని, కొన్ని సామాజిక వర్గాలు దూరం కావడం ఈసారి బీజేపీకి మైనస్గా మారబోతుందనే చర్చ జరుగుతున్నది. గుజరాత్ సినారియోలో గతంలో నరేంద్ర మోదీ తమ రాష్ట్రానికి సంబంధించిన ఒకానొక నాయకుడు, అతను ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి యావత్ రాష్ట్రం మద్దతునివ్వాలనుకున్నారు. ఆ మేరకు జరిగింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వెంటనే ఉన్నది. కానీ ఇవాళ ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ చేసిన, అమలు చేసిన లేదా విజిబిలిటీగా కనబడుతున్న డెవలప్మెంట్ ఏమిటి అనుకున్నప్పుడు భారతీయులకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలోనూ, అంతర్జాతీయంగా భారతీయుల పేరు ప్రఖ్యాతులు రావడంలోనూ, నరేంద్ర మోదీ ఏదన్నా చేయగలరనే ధీమాను వ్యక్తం చేయడంలోనూ, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా బలమైందే, రాబోయే రోజులలో తమను ఢీకొట్టగలదు అనే నమ్మకాన్ని ఇవ్వడంలోనూ ఇత్యాది విషయాలను నరేంద్ర మోదీ ఒక ప్రభ ఉన్నప్పటికీ, ఆయనకు పలుకుబడి ఉన్నప్పటికీ విజిబిలిటీగా రైతుల విషయంలో, ఇక్కడ సేవారంగంలోనూ, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉన్న రంగాలను ఆయన బయట పడలేకపోవడము, ఇవి స్థానికంగా ఉన్న అంశాల విషయంలో ఆయన ఏం చేశారు, ఏం చూసిందని, ఏం చూపెట్టాలనే విషయంలో ఏమీ లేదు బీజేపీ నాయకులకు అక్కడ అనే ఒక ప్రచారం కూడా మీడియాలో వస్తున్నది. సరే, ఓవరాల్గా తీసుకున్నప్పుడు గుజరాత్లో బీజేపీ గెలుపుకు ఏమిటంటే నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన అన్నారు తనకు కుటుంబం లేదు, తన భార్య పిల్లలు లేరు, ఈ దేశ ప్రజలే తన బిడ్డలని,
ప్రజల బిడ్డలే తన పిల్లలు అని ఆయన మాట్లాడడం, ఇట్లా కొంత నరేంద్ర మోదీ పట్ల వ్యక్తిగా అనుకూలత చాలా బలంగా కలిసి రావాలి ఈసారి గుజరాత్లో. లేకుంటే కనుక కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఆ గట్టి పోటీని తట్టుకొని నిలబడడం మునుపటంత సులువైతే కాదు అనేది మీడియా కథనాల సారాంశం.